ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, మా ఈ యవనస్తుడి కొడుక మీ అందరి ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే గనక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ వారం నుండి మనము ఈ యవనస్తుడి కొడుకులో ధ్యానం చేసుకుని పోయే అంశము రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ఈ అంశ సందేశము ఒక వారంలో ముగించబడేది కాదు, కొన్ని భాగాలుగా ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. కాబట్టి ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా, మీరు వీక్షించడమే కాకుండా మీరు ఆత్మీయతలో బలపడుతూ మీ స్నేహితులకు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసముతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు, మా యూట్యూబ్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. రాజ్యాధిపతులలో ఉన్న యవనులు, ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం అండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనంగా మనం తీసుకోవడం జరిగినది. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు నద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలని రాజు అడగగా, అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వాక్య భాగము నుండి మన అంశ సందేశమైన రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ముందుగా ఈ సందర్భ విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. సిరియా దేశాన్ని ఆ కాలంలో ఎవరు పరిపాలించేవారంటే బెన్హదదు అనే రాజు పరిపాలించేవాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ బెన్హదదు అనే రాజు ఇంకొక 32 మంది రాజులతో సంధి చేసుకుని వీరందరూ కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారంటే ఇశ్రాయేలు దేశం మీదకి ఆహాబు కాలంలో యుద్ధానికి వచ్చారు. అంటే ఏ ప్రాంతము మీదకి వీరు యుద్ధానికి వచ్చారంటే, ఏ ప్రాంతంలో అయితే ఆహాబు ఉండి ఇశ్రాయేలు వారిని పరిపాలిస్తూ ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతమైన షోమ్రోను మీదకి వీరు యుద్ధానికి వచ్చి షోమ్రోనుని వీరు ఏం చేశారంటే ముట్టడి వేశారు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఈ బెన్హదదు అనే రాజు తనతో పాటు ఉన్న 32 మంది రాజులు, వారి యొక్క సైన్యాలు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే వీరందరూ ఈ విధంగా చేసిన తర్వాత బెన్హదదు రాజు ఏం చేశాడంటే తన సేవకులలో కొంతమందిని ఆహాబు రాజు దగ్గరికి పంపించి కొన్ని విషయాలను తెలియజేశాడు. ఏ విషయాలను తెలియజేశాడంటే, వెండి బంగారములు నాకు కావాలి, అంతేకాకుండా నీ భార్యలలో కొందరిని నీవు నాకు అప్పగించాలి, వారికి కలిగిన సౌందర్యమైన పిల్లలను కూడా నీవు నాకు అప్పగించాలని చెప్పి సేవకుల ద్వారా ఒక వర్తమానాన్ని ఈ బెన్హదదు అనే రాజు ఆహాబుకు పంపించాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక ప్రశ్న అందరికీ కలుగుతూ ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఆహాబుకి ఒక భార్యయే కదండి, మీరేంటి భార్యలను ప్రస్తావిస్తూ ఉన్నారు? అంతేకాకుండా బెన్హదదు రాజు కూడా నీ భార్యలలో కొంతమందిని నాకు అప్పగించాలని అంటూ ఉన్నాడేంటనే ప్రశ్న చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో ఈ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు గురించి మనం ఆలోచించినప్పుడు, ఆహాబు గౌరవప్రదమైన రీతిలో, చట్టబద్ధమైన రీతిలో వివాహం చేసుకున్న భార్య ఎవరంటే యెజబెలు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యెజబెలుని చట్టబద్ధమైన రీతిలో, గౌరవప్రదమైన రీతిలో ఆహాబు వివాహం చేసుకున్నాడు. గనుకనే దేవుని వాక్యంలో ఆహాబు భార్యగా యెజబెలు మనకి కనబడుతూ ఉంటారు. ఈ విషయం మనకి రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే భార్యలు అని ప్రస్తావించడం జరిగినది. ఆహాబు రాజు గనక తన రాజ్యంలో తన ఇష్ట ప్రకారముగా కొంతమంది భార్యలను చేసుకున్నాడు, కానీ వారిని వివాహం చేసుకోలేదు. వారిని ఉపపత్నులు అని అంటూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఈ బెన్హదదు
బెన్హదాదు రాజు ఎవరి గురించి అడుగుతూ ఉన్నాడంటే ఆ ఉపపత్నులలోనే కొంతమందిని తనకు అప్పగించమని, వారికి కలిగిన పిల్లలలోనే సౌందర్యవంతమైన వారిని తనకు అప్పగించమని బెన్హదాదు రాజు ఎవరిని అడుగుతూ ఉన్నాడంటే ఆహాబుని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మీకు అర్థమైందని నేను తలస్తూ ఉన్నాను. చట్టబద్ధమైన రీతిలో, గౌరవప్రదమైన రీతిలో ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఆహాబు యెజెబెలుకు కలిగిన పిల్లల గురించే చరిత్ర, తర్వాత రాజరిక స్థితి వారే పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వీళ్ళ గురించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ చరిత్రలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయంటే ఈ ఆహాబు యెజెబెలునకు కలిగిన ఆ సంతానమైన ముగ్గురు గురించే మనకి కనబడుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ఎవరంటే అహజ్యా, అతల్యా, యెహోరాము అని మనం చూస్తూ ఉంటాం. వీరి గురించి మనకి రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 51వ వచనంలో, రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుందండి. ఈ అతల్యా గురించి మనం చూస్తున్నప్పుడు ఉమ్రీ మనమురాలుగా ఈమె మనకి కనబడుతూ ఉంటారు. ఈ విషయం మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈమె అంటే అతల్యా ఆహాబు యెజెబెలుల కుమార్తె. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే ఆహాబు ఉమ్రీ కుమారుడని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయం మనకి రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 28 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాలలో మనకి కనబడుతూ ఉంటుంది. అంటే ప్రియమైన స్నేహితులారా, ఈ వివరణ అంతటి ద్వారా మనకు తెలియజేయబడుతున్న విషయాలు ఏంటంటే ఆహాబు యెజెబెలుకు చట్టబద్ధ రీత్యా గౌరవప్రదమైన రీతిలో వీరికి మాత్రమే వివాహం జరిగింది. వీరి పిల్లలు అంటే అహజ్యా, అతల్యా, యెహోరాము వీరి ముగ్గురు తరువాత రాజరిక స్థితిని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ఉపపత్నులుగా ఉన్న వారి ద్వారా ఆహాబుకి 70 మంది పిల్లలు కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వీళ్ళ గురించి రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుందండి. ఈ 70 మంది చంపబడినట్లు యోహు కాలంలో 10వ అధ్యాయం అంతా చదువుడు ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ఈ 70 మంది కుమారులు చంపబడక ముందు జరుగుతున్న విషయాలనే, అంటే ఈ రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భాన్ని మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంటే అప్పటికి వీరందరూ బ్రతికే ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలను ఎంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు చరిత్రను ఎంతో బాగా ధ్యానం చేయాలి. చరిత్ర విషయాలని వివరంగా తెలుసుకున్నప్పుడే ఆ అంశ సందేశాన్ని మనం అర్థం చేసుకోగలం. ఒకవేళ ఈ చరిత్ర విషయాలు మనకు తెలియకపోతే అందరిలో కలిగే ప్రశ్న ఏంటంటే ఆహాబుకి ఒక్కరే కదండి భార్య, ఆమె పేరు యెజెబెలు కదా, మీరేంటి భార్యలు అంటూ ఉన్నారని అంటూ ఉంటారు. కనుక ఇంత వివరంగా ఈ చరిత్ర విషయాలు మీకు తెలియజేయడం జరిగినది. ఈ చరిత్ర విషయాలని మీరు తెలుసుకున్నట్టు ద్వారా మీరు గ్రహించే విషయాలు ఏంటంటే ఆహాబు గౌరవప్రదమైన రీతిలో చట్టబద్ధ రీత్యా యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. అయితే ఆహాబు రాజు గనుక తన ఇష్ట ప్రకారముగా కొంతమందిని భార్యలుగా ఉంచుకున్నాడు. వారిని ఉపపత్నులు అని అంటారని తెలుసుకున్నాం. వారి ద్వారా ఆహాబుకి 70 మంది పిల్లలు కలిగారు. అయితే సిరియా రాజైన బెన్హదాదు దగ్గరికి మనం వచ్చినప్పటికీ ఈ బెన్హదాదు గురించి మనం చూస్తే ఈ బెన్హదాదు ఎవరి గురించి అడుగుతూ ఉన్నాడంటే అహజ్యా, అతల్యా, యెహోరాము గురించి అడగడం లేదు. కానీ ఆ మిగిలిన ఉపపత్నుల ద్వారా తనకు కలిగిన ప్రియమైన స్నేహితులారా సౌందర్యమైన పిల్లల గురించి, అంతేకాకుండా ఆ ఉపపత్నులలో కొందరిని తనకు అప్పగించమని, వెండి బంగారాన్ని తనకి అప్పగించమని ఇక్కడ ప్రియమైన స్నేహితులారా ఈ బెన్హదాదు తన సేవకుల ద్వారా ఆహాబుకి వర్తమానము పంపించాడు. ఎప్పుడైతే వర్తమానము పంపించాడో ఆహాబు ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి బెన్హదాదు ఏ రకమైన మోసాన్ని చేద్దామనే ఆలోచన కలిగి ఉన్నాడో వారందరికీ తెలియజేసి ఈ బెన్హదాదు, ఈ సిరియా రాజైన బెన్హదాదు నన్ను ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు, వెండి బంగారం అడుగుతూ ఉన్నాడు, అంతేకాకుండా నా ఉపపత్నులలో కొంతమందిని తనకు అప్పగించమంటూ ఉన్నాడు, సౌందర్యవంతమైన పిల్లలను తనకి అప్పగించమని అడుగుతూ ఉన్నాడని ఈ రాజైన ఆహాబు ఈ విషయాలని ఎవరికి తెలియజేస్తాడంటే ఇశ్రాయేలీయుల పెద్దలకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల పెద్దలకు రాజైన ఆహాబు ఈ విషయాలన్నీ తెలియజేస్తాడో వెంటనే వారందరూ ఏమనంటారంటే రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే గనుక వీటికి నీవు ఒప్పుకొనవద్దు, సిరియా రాజైన బెన్హదాదు చెప్పిన దానికి నీవు ఒప్పుకొనవద్దని ఇశ్రాయేలీయుల పెద్దలు, అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆహాబుతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆహాబు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల పెద్దలు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాటకు ప్రాముఖ్యతనిచ్చి సిరియా రాజైన బెన్హదాదు ఎవరినైతే సేవకులుగా పంపించాడో వారికి ఏ విషయాన్ని తెలియజేస్తాడంటే నేను మీ రాజైన బెన్హదాదు చెప్పిన విషయాలను అంగీకరించను, అప్పగించను, వెండి బంగారములు ఇవ్వనని చెప్పి ఇశ్రాయేలీయుల పెద్దలు, ఇశ్రాయేలీయుల ప్రజల మాటకు ప్రాముఖ్యతనిచ్చి వారికి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. నేను లొంగను, వెండి బంగారములను అప్పగించును,
అంతేకాకుండా నా ఉపపత్నులంటే నా భార్యలలో ఎవరిని అప్పగించను, వారికి కలిగిన సౌందర్యవంతమైన పిల్లలను కూడా నేను అప్పగించినని చెప్పి నేను ఈ విషయాన్ని అంగీకరించనని చెప్పి ఆ సేవకులకు రాజైన ఆహాబు తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఆహాబు ఈ విధంగా బెన్హదదు రాజు పంపించిన సేవకులతో తెలియజేస్తాడో వెంటనే వారందరూ వెళ్ళి ఆహాబు రాజు ఏ విషయాలనైతే వారికి తెలియజేశారో ఆ విషయాలని సిరియా రాజైన బెన్హదదుకు చెప్తారు. ఎప్పుడైతే ఈ సేవకులు వెళ్ళి సిరియా రాజైన బెన్హదదుతో ఈ విషయాన్ని తెలియజేస్తారో వెంటనే ఈ సిరియా రాజైన బెన్హదదుకి కోపం వచ్చి నా మాటనే అంగీకరించడా, నేను ఎంత గొప్పవాడను, నా మాటనే అంగీకరించలేదని చెప్పి వెంటనే ఇశ్రాయేలు వారితో యుద్ధానికి పూనుకొని ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని రెడీ చేసుకుంటాడు. అదే సందర్భంలో ఈ బెన్హదదు రాజుతో సంధి చేసుకున్న 32 మంది రాజులను వారి సైన్యాలను కూడా పట్టుకొని ఎక్కడికి యుద్ధానికి వస్తాడంటే ఇశ్రాయేలు వారి మీదకి యుద్ధానికి వచ్చినట్లు ఆ సందర్భ విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము తనతో కలిగి ఉన్న సంధి చేసుకుని ఉన్న 32 మంది రాజులు వారి సైన్యము అందరూ కలిసి వీరి మీదకి యుద్ధానికి వచ్చి నిలవబడినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, ఆహాబు రాజులో ఒక ఆందోళన. ఇంత గొప్ప సైన్యం వచ్చింది, ఇంత గొప్ప సైన్యం, ఇంతమంది రాజులు యుద్ధానికి వచ్చారనే ఒక ఆందోళన ఎవరిలో కలిగిందంటే ఇశ్రాయేలు రాజైన ఆహాబులో కలిగింది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆ సందర్భంలో దేవుడు తన ప్రవక్తలలో ఒకని ద్వారా ఆహాబు రాజుకు కొన్ని విషయాన్ని తెలియజేసి ఆహాబు రాజుని మానసికంగా తనలో ధైర్యము కలిగేలా ఒక వాగ్దానాన్ని ఇచ్చిన సందర్భము ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు రాజుల మొదటి గ్రంథము 20 అధ్యాయం 13 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, అక్కడ ఏ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయంటే ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు నద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన స్నేహితులారా, యుద్ధాన్ని దేవుడు ఎవరిని ఆరంభించమన్నారంటే ఆహాబు రాజు ద్వారా ఆరంభించమన్నారు. అయితే దేవుడు యుద్ధాన్ని ఎవరితో ముగిస్తానంటూ ఉన్నారంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనుల ద్వారా యుద్ధాన్ని ముగిస్తానని దేవుడు అంటూ ఉన్నారు. దేవుడు తన ప్రవక్త ద్వారా రాజైన ఆహాబుతో ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వెంటనే ఆహాబు ఏం చేశాడంటే ఈ రాజ్యాధిపతులలో ఉన్న యవనులను లెక్కించాడు. లెక్కించినప్పుడు 232 మంది యవనులు రాజ్యాధిపతులలో ఉన్నారండి. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల దండువారిని లెక్కించినప్పుడు వారు యుద్ధానికి ఒక 7,000 మంది ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే యుద్ధాన్ని ఆహాబు నువ్వు ప్రారంభించు, కానీ యుద్ధంలో నేను ఎవరి ద్వారా నీకు విజయాన్ని ఇస్తానంటే రాజ్యాధిపతులలో ఉన్న ఈ 232 మంది యవనుల ద్వారా నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారంటే ప్రియమైన స్నేహితులారా, ఈ 232 మంది రాజ్యాధిపతులలో ఉన్న యవనుల ద్వారా దేవుడు ఏమంటూ ఉన్నారంటే సిరియా రాజైన బెన్హదదు మీద విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. సిరియా రాజైన బెన్హదదు కలిగి ఉన్న సైన్యాన్ని దేవుడు నాశనం చేయబోతున్నారు, అంటే వారి మీద విజయాన్ని. అంతేకాకుండా సిరియా రాజైన బెన్హదదుతో సంధి చేసుకున్న 32 మంది రాజుల మీద వారి సైన్యాల మీద కూడా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారనే విషయాన్ని ప్రవక్త ద్వారా ఆహాబుకు తెలియజేశారు. విషయాలు ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే గనుక రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే గనుక ఈ సందర్భ విషయాలన్నీ మీకు అర్థమవుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, ఈ వారము చరిత్ర అంటే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని వివరంగా మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. వచ్చే వారము దీనికి కొనసాగింపుగా మిగిలిన విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. అంటే ప్రియమైన మన స్నేహితులారా, ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి దేవుడు ఆ యుద్ధంలో విజయాన్ని ఇవ్వాలని అనుకోవడానికి గల కారణం ఏంటి? ముందుగా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. రెండవదిగా ప్రియమైన మన స్నేహితులారా, ఇశ్రాయేలు రాజైన ఆహాబుని దేవుడు యుద్ధాన్ని ఆరంభించమన్నారు, కానీ ఆ యుద్ధంలో విజయము దేవుడు ఎవరి ద్వారా ఇస్తానన్నారంటే ఇక్కడ రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తానంటూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా సిరియా రాజైన బెన్హదదుని ఆ కాలంలో ఓడించడము అంత సులభమైన పని కానే కాదు, కానీ దేవుడు ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి విజయాన్ని ఇస్తానంటూ ఉన్నారు. దానికి గల కారణాన్ని కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి ఈ యుద్ధంలో విజయము ఎంత ప్రాముఖ్యమైనదో కూడా వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవాలంటే గనుక ముందుగా చరిత్ర, అక్కడ జరుగుతున్న సందర్భ వివరణ మనం తెలుసుకోవడము ఎంతో ప్రాముఖ్యము.
ఆ విషయాలు మనం తెలుసుకున్నప్పుడే ఈ ఆత్మీయ విషయాలను మనం గ్రహించగలం, అర్థం చేసుకోగలం. ఏమి జరుగుతుంది, ఎవరి మధ్య యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి గల కారణం ఏంటి, దేవుడు ఎవరి ద్వారా ఎవరితో మాట్లాడారు, యుద్ధము ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అంతేకాకుండా ఆహాబు చరిత్ర ఏంటి, ఆహాబు గౌరవప్రదమైన రీతిలో ఎవరిని వివాహం చేసుకున్నాడు, ఆహాబుకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏమైంది, విషయాలని మనం ధ్యానం చేసుకున్నప్పుడే ప్రియమైన స్నేహితులారా మన యొక్క అంశానికి సంబంధించిన ఆత్మీయ విషయాలను మనం గ్రహించగలం, అర్థం చేసుకోగలం. గనుకనే ఈ వారం ఈ మొదటి భాగంలో ఈ చరిత్ర విషయాలను, ఇక్కడ జరుగుతున్న సందర్భ విషయాలను ఇంత వివరంగా మీకు తెలియజేయడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా రాబోయే వారంలో ఈ అంశానికి సంబంధించిన మన ఆత్మీయ విషయాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం గనుక ఈ వర్తమానాన్ని, ఈ చరిత్ర విషయాన్ని పూర్తిగా వీక్షించండి. వచ్చే వారం మనం ధ్యానించుకుని పోయే ఆత్మీయ విషయాల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా యవనస్తుల కూడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని ఈ వారము యవనస్తుల కూడికలో ప్రారంభించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఈ అంశ సందేశంలో గాను ఈ వారము చరిత్ర విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా, విన్న ప్రతి ఒక్కరు ఈ విషయాలని గ్రహించేలా, ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేలా ఆ ఆత్మీయ జ్ఞానాన్ని మీరే వారిలో కలుగు చేయండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కడుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.